హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజైతే మంచి యూస్ఫుల్ టాపిక్ తోటైతే మేము ముందుకు వచ్చానంటే, గార్డెనింగ్ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కానీ కొన్నిసార్లు మనకి ఎంత గార్డెనింగ్ ఇష్టం ఉన్నా కొన్ని పని ఒత్తిళ్ళ వల్ల మొక్కల పైన అయితే ఆ శ్రద్ధ అయితే కలుగుతుంది. నేను కొంచెము నర్సరీ నుంచి అయితే ఒక మారేడు చెట్టు అయితే తెచ్చాను. కొన్ని పని ఒత్తిడి వల్ల ఊర్లోకి వెళ్ళడము, ఇంకా మనకు వినాయక చవితి అలా వచ్చింది కదా, ఈ పని ఒత్తిడి వల్ల అయితే ఒక మొక్కనైతే ఎండబెట్టేసినండి. మొత్తం ఎండిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. అయితే ఇంకా మనం ఏదో ఒక ప్రయోగం అయితే చేసి దాన్ని అయితే బ్రతికించే ప్రయత్నం అయితే చేసాము. ప్రతి గార్డెనర్ చేసే విషయమే. దాన్ని అంత ఈజీగా అయితే పడేయం. ఎండిపోయినా కానీ మన గార్డెన్లో వచ్చే కొన్ని ఆకులు, అలోవెరా, దాల్చిన చెక్క పౌడరు కొన్నిటితోటైతే వాటిని అయితే బ్రతికించే ప్రయత్నం చేస్తాం కదా, అదేవిధంగా నేను కూడా చేశాను. ఇప్పుడైతే చూడండి, ఇది నర్సరీ నుంచి తెచ్చిన మారేడు చెట్టు. చూస్తేనే ఉసూరుమంటుంది కదా, నాకైతే చాలా బాధ వచ్చిందండి. ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. ఇంత మంచి చెట్టుని తెచ్చినప్పుడైతే చాలా గ్రీన్గా చాలా బాగుండే. ఇట్లా కొంచెం నీళ్లు పోయకపోవడం వల్ల ఈ విధంగా అయితే అయిపోయింది. నేను తీసుకొచ్చి పెట్టేసి పైన నీళ్ళు సరిగ్గా వేయకపోవడం వల్ల నేను ఎప్పుడైనా నర్సరీ నుంచి తెచ్చినాక తేగానే వెంటనే పెట్టానండి. ఒక 1 మంత్ ఆగి అట్లా పెడతాను. దీనికి నీళ్ళు సరిగా వేయకపోవడం వల్ల ఈ విధంగా అయితే అయిపోయింది. అయితే నేను ఏం చేసిన ఫస్ట్ నుంచి అయితే మీకు చెప్తాను. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నానండి. తప్పకుండా చేసుకోండి. ఈ చెట్టు అనే కాదు, ఏ చెట్టుకైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మట్టిని అయితే మొత్తం తడిపేసి ఒక 1 డే వదిలేసిన తర్వాత ఈ విధంగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండి. ఇది ఇప్పుడు ఇంకా ఎక్స్పైర్ అయింది ఏం కాదు, మనం ఇప్పుడు వాడుతున్నదే, పిల్లల కోసం అని తీసుకుంది. ఆ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అయితే నేను ఈ విధంగా మట్టిలో ఒక సైడ్కి చెట్టుకి చూసినట్టయితే కొంచెం దూరంగానే ఇది విధంగా అయితే పెట్టేసిన. ఇట్లా పెట్టినాక నాకైతే ఒక 5 డేస్కి 6 డేస్కి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, సరేలే ఇది వీడియో తీద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా దీని తర్వాత అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే మంచిగా ఈ ట్యాబ్లెట్ అయితే రిజల్ట్ అయితే కనిపించింది. ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు చామంతి మొక్కలకు కూడా చేశానండి. చాలా మొక్కలకైతే నాకు ఇంకా అప్పుడైతే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు అయితే వేసాను. పూల మొక్కలకైతే వేసాను, కూరగాయల మొక్కలకు ఎప్పుడు వేయలేదు. కానీ ఇంకా అదే ప్రయోగాత్మకంగా ఈసారి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అయితే చెట్టుకైతే ఈ విధంగా వేసిన. మనకైతే వారం రోజులకైతే ఈ విధంగా చిగురు రావడం మొదలుపెట్టింది. ఇంకా నా సంతోషానికైతే అసలు అవధులు లేనట్టు అయిపోయింది. సరేలే, ఇంకా ఇది మొత్తము మన వ్యూవర్స్కి కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా వారం రోజులకైతే ఈ విధంగా వచ్చిందండి. తర్వాత స్టెప్ బై స్టెప్గా రోజు అయితే రైస్ కడిగిన వాటర్ కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేసిన ఈ ట్యాబ్లెట్తో పాటు. చాలా బాగా అయితే రిజల్ట్ ఉంది మనకి. ఇంకా 15 డేస్కి ఇంకా కొంచెం ఆకులు ఇవి చిన్నగా ఉన్నాయి, కాస్త కొంచెం పెద్దగా అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. మీరు చూడండి, చూస్తుంటే మీకే అర్థమవుతుంది. చూసారా, ఇంత చిన్నగా ఉన్న ఆకులు మనకి ఒక 15 డేస్ తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అవుతున్నాయి. మనము ఏదైనా సరే అండి, కొన్నిసార్లు ప్రయోగాత్మకంగా చేసినా కానీ ఈ విధంగా సక్సెస్ అవుతాము. అందులో ఉండే మల్టీవిటమిన్స్ వల్ల ఆ మొక్కకి మళ్ళీ పెరుగుతుంది ఆకులు అవన్నీ. చూసారా ఎంత బాగా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి 15 రోజులకండి. చూసినైతే ఆ చిన్న ఆకులు కాస్త ఈ విధంగా అయినాయి. ఫాస్ట్గా ఏం పెరగట్లేదు, కానీ స్లో అయినా సరే ఈ విధంగా అయితే వస్తుంది. నేనైతే ఇదైతే పూర్తి నీడలోనే పెట్టాను, షెడ్ కింద. ఎండ అస్సలు అయితే పెట్టలేదు. ఇంకా ఇది పూర్తి ఆకులు వచ్చినాక మీకైతే వీడియో చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు ఇంకా ఈ చిన్నగా వచ్చినప్పుడు చూపిస్తే మీరు నాతో పాటు ఎవరైనా యూజ్ అవుతే ఎవరైనా చేసుకుంటారు కదా. ఇంకా ఈ చెట్టు మొత్తం పచ్చగా అయినాక ఏ విధంగా అనేది కూడా మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ తోటి, కుకింగ్ వీడియోస్ తోటి, గార్డెనింగ్, ఫెస్టివల్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. చూసారు కదండి ఏ విధంగా మొక్కకి మనకి ట్యాబ్లెట్ తోటి మొక్కను బ్రతికించుకున్నామో.
ఇంకో చిన్న విషయం అండి, ఎప్పుడైనా సరే ఇట్లా మనం ట్యాబ్లెట్ వేస్తున్నాం కదా, ఎక్కువ వేస్తే తొందరగా పెరుగుతుందని ఎక్కువ మాత్రం వేయకండి. ఇవి మన పిల్లల్లాగానే వాటికి కూడా డోస్ ఎక్కువైందనుకో చెట్టు మొత్తం ఎండిపోయే అవకాశం ఉంటుంది. మనం సింపుల్గా చూసుకోవాలి. ఒక్క ట్యాబ్లెట్ ఇప్పుడు వేసినాం అనుకోండి, ఒక మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేయాలి. మనం అప్పటి వరకు చెట్టుని అబ్జర్వ్ చేసినట్టుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా నేను ఇప్పుడు వాడిన ట్యాబ్లెట్ ఏంటంటే ఇదేనండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. ఇలాంటివి మనము ఏవైనా సరే మొక్కలకు కూడా మనతో పాటు వాటికి కూడా కొన్నిసార్లు యూజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, చెట్టు తొందరగా పెరగాలని మాత్రం ఎక్కువ డోస్ వేసి చెట్టు మొత్తం అయితే ఎండబెట్టకండి. ఇదైతే నా రిక్వెస్ట్ అని అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చామంతి మొక్కలకి చెప్పినప్పుడు ఒక సిస్టర్ ఫ్రీగా వచ్చిందని మొత్తం వేసి చెట్టును మొత్తం ఎండిపోయినాయి అంట. అట్లా కాకుండా మనము చెట్టు సైజుని బట్టి, ఇప్పుడు ఈ ప్లాంట్ చూసింది కదా, ఇది బేబీ ప్లాంట్ అనమాట, చిన్న ప్లాంట్ కదా, దీనికి ట్యాబ్లెట్ వేసినాక నేను మళ్ళీ 15 రోజులకి ఈ ఆకులు ఏ విధంగా పెరుగుతున్నాయని చూసి, ఇంకా ఈ ఆకులు కొంచెం పెద్ద సైజు వచ్చినాయి అనుకో, అప్పుడు ఫుడ్ వాటంతలా అది తయారు చేసుకుంటే ఫోటోసింథసిస్ తయారైపోతుంది. అప్పుడు మనం ఆర్గానిక్గా మనం రెగ్యులర్గా ఇచ్చే రైస్ వాటరు, పప్పు కడిగిన వాటరు, మళ్ళీ మెన్యూర్స్ అవన్నీ వేసి దీనికి తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఎండిపోయిన దాన్ని బ్రతికించడానికి మాత్రం ఈ ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాము. తొందరగా పెరగాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మాత్రం వేయకండి. ఇది నాది రిక్వెస్ట్ అండి. ఉంటాను మరి మీకు వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్లో అయితే తెలియజేయండి. ఉంటాను, బాయ్.